వాక్య ధ్యానం కొరకు మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుడు అక్కడ మనకు రాయించి ఇచ్చిన ఒక అమూల్యమైన అంశాన్ని ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు మనం తీసుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయము అని అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మాట ఏంటని అడిగితే వెంటనే క్రీస్తు ప్రభువారు ఆయన కానా పెండ్లి విందులో చేసినటువంటి అద్భుతం. ఈ అద్భుతాన్ని గురించి మనము ఎక్కువగా ఈ భాగాన్ని ఎక్కడ మనం చదువుతామంటే, ఎక్కడ మనం వింటామంటే, దీన్ని గురించినటువంటి ఎక్కువ ఆ అంశాన్ని మనం వివాహ కార్యక్రమాల్లో వింటాం. చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటని అడిగితే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ మొదటి సూచక క్రియ, ఇది వివాహ సందర్భాలకు సంబంధించిన అంశము అని భావిస్తారు. అందుకనే ఎక్కువ వివాహాల్లో దీన్ని వాడతారు. అది కూడా మంచిది. అయితే దీనిలో మన ఆత్మీయ జీవితాన్ని చైతన్యపరచడానికి అనేక ప్రాముఖ్యమైనటువంటి అంశాలు దీనిలో నుంచి ప్రభు మన కొరకు దాచి ఉంచారు. ఆ విషయాలను నేను మీ వినికిడిలోనికి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. కనుక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు తెరచి ఉంచండి. ప్రభు యొక్క ఆత్మ మనకు బోధిస్తున్న కొలదిగా దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ప్రియులారా, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి అంశం ఏంటని అడిగితే, ఈ మొదటి వచనములో 3వ దినమున అని చెప్పి ఈ వచనాన్ని ప్రారంభించారు. ఎన్నవ దినమున అనంటే 3వ దినమున ఆయన గలిలయకు వచ్చెను. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను అని దేవుడు స్పష్టంగా దేవుని యొక్క వాక్యములో నుంచి మనకు బోధిస్తున్నటువంటి అంశము. 3వ దినమున దేవుడు కానా అను ఊరిలో చేసినటువంటి అద్భుతమని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. ఎందుకు 3వ దినమని ప్రత్యేకంగా రోజును గురించి దేవుడు అక్కడ వ్రాయించి ఉంచాడు అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ మొదట సూచక క్రియ ఎక్కడ జరిగిందని అడిగితే, గలిలయలోని కానా అను ఊరిలో దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఈ జరిగినటువంటి అద్భుతంలో చేసినటువంటి కార్యం మనందరికీ తెలుసు. నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చారు. ద్రాక్షారసము అనగా ప్రియులరా, ఇది సంతోషానికి, క్రీస్తు ప్రభువారికి సూచన ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లన్నీ కలిపి ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి, నీవు మా మధ్యన రాజుగా ఉండి మమ్ములను పరిపాలించు అని చెప్పి అడవిలోని చెట్లన్నీ కూడా ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి. అడుగుతూ ఉన్న ప్రక్రియలో, ఆ క్రమంలో ద్రాక్ష చెట్టు దగ్గరకు కూడా వెళ్ళాయి. వెళ్ళి, నీవే మాకు రాజుగా ఉండాలి, నీవే మమ్మలను పరిపాలన చేయాలి, కనుక నీవే మా మీద అధిపతిగా రాజుగా ఉండాలి అని చెప్పి చెట్లన్నీ కూడా ద్రాక్ష చెట్టును అడిగాయి. అప్పుడు ద్రాక్ష చెట్టు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా మధురమైన ద్రాక్షారసమును ఇచ్చి మనుష్యులను దేవునిని సంతోషపరచడం మాని నీ మీద అధిపతిగా ఉండి నేను పెత్తనం చేయుదునా అనంది. అంటే దేవునికి సంతోషం, ద్రాక్షారసము మనుష్యులకు సంతోషాన్ని కలిగించేది. అలాగే ఈ యూదుల వివాహ ఆచారములో, ఈ వివాహ పద్ధతిలో వీళ్ళకి ద్రాక్షారసం అనేది ప్రధానమైనది. వివాహములో ప్రాముఖ్యంగా వీళ్ళకు ఉండదగినది ఏంటని అడిగితే, వివాహంలో ఖచ్చితంగా ద్రాక్షారసం అనేది ఉండి తీరాలి. అందుకనే ఈ వివాహాన్ని కూడా ఒక ఏడాది తరువాత వీళ్ళు ఏర్పరచుకుంటారు. ఈరోజు నిశ్చితార్థ కార్యక్రమం ప్రధాన కార్యక్రమం అయితే, ఆ ప్రధాన కార్యక్రమం అయిన దగ్గర నుంచి వివాహానికి
సంవత్సరం సమయం తీసుకుంటారు. చూడండి, మనం కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో పెళ్లిళ్లకు ఇదివరకటి దినాల్లో పెళ్లి పెట్టుకుంటే 3 నెలలు లేదా 6 నెలలు సమయం పెట్టుకునేవారు. ఎందుకని అడిగితే కారం కొట్టించుకోవాలి, ఎందుకని అడిగితే ఇంటినంతా అలంకరించుకోవాలి, ఎందుకని అడిగితే మిషన్ దగ్గర బట్టలు ఇవ్వాలి, ఎందుకని అడిగితే పెళ్లి పనులన్నీ కూడా మేము చేసుకోవడానికి మాకు 3 నెలలు సమయం పడుతుంది అనేవారు. ఇప్పుడు పొద్దున్న అనుకుంటున్నారు, మరుసటి రోజుకు వివాహం జరిగిపోతుంది. ఎందుకంటే అన్ని రెడీమేడ్గా వచ్చేసినాయి గనక, వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే గనక క్యాటరింగ్ వాడు వచ్చి భోజనాలు వడ్డించేస్తాడు. ఆ యొక్క డెకరేషన్ చేసే వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళే ఇవన్నీ కూడా దేవుని బిడ్డలరా ఈ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఇంక అందుకని పెద్ద సమయం పట్టడం లేదు. అయితే ఇదివరకటి దినాల్లో ఈ సంవత్సరపు సమయం ఎందుకని అడిగితే గనక, పెళ్లిలో ప్రధానమైనది ద్రాక్షారసము గనక, ఈ ద్రాక్షారసాన్ని ద్రాక్షలను ఒడియగట్టి గానుగులో వేసి, ఆ ద్రాక్షలను ఒడియగట్టి ఆ రసాన్ని సేకరించడానికి 1 ఏడాది పాటు సమయం పట్టేది, లేదా 6 నెలలు సమయం పట్టేది. ఎంత సమయం ఎక్కువైతే అంత చక్కని ప్రీమియం క్వాలిటీ వైన్ అనేది వాళ్ళకి ఉత్పన్నమవుతుంది. అందుకొరకు ఒక సంవత్సరాన్ని సమయం తీసుకుని ఆ ద్రాక్షారసాన్ని సేకరించి, ఎక్కువ ద్రాక్షారసము అనేక మంది వివాహానికి పిలువబడిన వారందరికీ కావాలి గనక, వాళ్ళు ఎంతమందిని ఆహ్వానిస్తున్నారో అంతమందికి కావలసిన ద్రాక్షారసాన్ని అంతా స్వీకరించి వారు 1 సంవత్సరం తరువాత వివాహ కార్యక్రమాన్ని పెట్టుకునేవారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వివాహ పద్ధతుల్లో ద్రాక్షారసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది సంతోషాన్ని ఇచ్చేది, దేవునికి సూచనగా ఉంది. అవును, దేవుని వాక్యంలో కూడా మనం చదువుతాం, కొరింథీ పత్రికలో, ఆయన ద్రాక్ష రసమును తీసుకుని ఇది నా రక్తము వలనైన నూతన నిబంధన అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చదువుతాం, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. అంటే ద్రాక్షను క్రీస్తు ప్రభువారు తనకు పోల్చుకున్నారు, ద్రాక్ష రసమును తన రక్తానికి పోల్చుకున్నారు. ఆ ద్రాక్షారసము సంతోషమిచ్చేదిగా, సంతోషాన్ని పంచేదిగా, దానికి సాదృశ్యమైనదిగా ద్రాక్షారసాన్ని దేవుడు తన గ్రంథములో ఉంచాడు. ఈ ద్రాక్షారసము కొదువైంది ఆ వివాహములో, ఈ ద్రాక్షారసము అయిపోయింది ఆ వివాహములో. ప్రియులరా, ఈ రోజున అనేక కుటుంబాలలో ద్రాక్షారసము లేదు. ఈ రోజున అనేక దాంపత్యాలలో, ఈ రోజున అనేక కుటుంబ బంధాలలో సంతోషము లేదు. ఈ రోజున అనేక కుటుంబాలలో దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి క్రీస్తు ప్రభువారిచ్చే ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభువారే లేనటువంటి కుటుంబాలుగా ఈ రోజున చాలా కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. మన ఇంటికి మాత్రం బయట అలంకరించుకుంటాం ఒక వాక్యాన్ని, యేసు ఈ గృహమునకు అధిపతి, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఒక వెర్స్ ఒకటి, మనం వాక్యాన్ని ఒకటి మనం బయట తగిలించుకుంటాం. లోపల క్రీస్తు ఉండడు, లోపల క్రీస్తుకు కలిగిన ఆధిపత్యం ఉండదు, లోపల దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఉండవు, లోపల దేవుడిచ్చేటువంటి మధురానుభూతులు ఉండవు, లోపల దేవుడు కలిగించే ద్రాక్షారసము కలిగించే ఆనందం ఉండదు, లోపల ద్రాక్షారసం ఇచ్చేటువంటి ఆ సంతోషము, ఆ ఉల్లాసము, ఆ సమాధానము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయతలు, ఆ అనురాగాలు, ఆ లోబడము, ఆ ప్రేమించుకోవడము చాలా కుటుంబాలలో లోపిస్తూ ఉన్నటువంటి కార్యం ఇది. దేవుని బిడ్డలారా, మన ఇంటిలో నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తు ప్రభువారు ద్రాక్షావల్లిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన భోజనపు బల్ల చుట్టూ పిల్లలుగా, దేవుని బిడ్డలారా, ఆ ద్రాక్షావల్లికి తీగలుగా దేవుడు నిన్ను, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను ఒక ద్రాక్షావల్లికి అంటు కట్టబడిన తీగలుగా మన కుటుంబములో ఉన్నటువంటి వారందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ క్రీస్తుతో అంటు కట్టబడి ఉండకపోతే దేవుడేమన్నాడు తెలుసా? నాతో అంటు కట్టబడని ప్రతి తీగ అది పెళ్లగించబడుతుంది, అగ్నిలో వేయబడి కాల్చబడుతుంది తప్ప మరి దేనికి కూడా అది పనికిరాదని దేవుడు చెప్పాడు. క్రీస్తుతో అంటు పెట్టుకుని ఉన్నప్పుడు,
దేవుని సంఘముతో అనుసంధానమై ఉన్నప్పుడు, దేవుని వాక్యముతో అనుసంధానమై ఉన్నప్పుడు, దేవుడు నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయిన యేసునందును విశ్వాసం ఉంచినప్పుడు, యేసుతో మనము అనుసంధానమై ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను చెల్లి, ఫలింపజేసుకునేది ద్రాక్షావల్లి పని, తీగలు పని కాదు. ద్రాక్షావల్లిలో తీగలు అనేకంగా ఉంటాయి. ఒక తీగను నువ్వు కట్ చేసావనుకో, కట్ చేయబడిన తీగ ఎండిపోతుంది తప్ప ద్రాక్షావల్లి ఎండదు. ఈ తీగలకు కావలసిన ఫలములు, తీగలకు కావలసిన జీవం, ఈ తీగలకు కావలసిన పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుందంటే ద్రాక్షావల్లి అయినటువంటి కాండము నుంచి, అది తీసుకునే కింద వేరు నుంచి అది తన తీగలన్నిటికీ కూడా సరఫరా చేస్తుంది. మర్చిపోకండి మాట. మనం ఎవరమని అడిగితే నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుకి తీగలుగా మనం ఉంటే మన ఫలింపు ఆయన చూసుకుంటాడు, మన విస్తరణ ఆయన చూసుకుంటాడు, మన పచ్చదనం ఆయన చూసుకుంటాడు. మనకి ఎంతగా ఏ ఆశీర్వాదాలు, ఎంతగా ఆ జీవమును, ఎంతగా మనకేది ఎప్పుడు అవసరం అవ్వాలో, ఎంతగా ఎన్ని కాయలు మనము ఫలించేవాడిగా ఉండాలో అది మన పని కాదు. మనం అంటు కట్టబడిన నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పని. ప్రైజ్ ది లార్డ్. మరి తీగ పని ఏంటన్నా? తీగ ఏం చేయాలి? తీగ ఏం చేయక్కర్లేదు. క్రీస్తుతో కలిసి ఉన్నానా లేదా అని చూసుకోవాలి. ద్రాక్షావల్లితో నేను కలిసి ఉన్నానా లేదా అని చూసుకోవాలి. అలాగ నువ్వు ఉంటే, క్రీస్తుతో మనం అంటుకట్టబడి ఉంటే, మన జీవితాల్లో ఫలింపు కొరకు మనం అవస్థ పడవలసిన పని లేదు, వేదన పడవలసిన పని లేదు. ఎప్పుడు నాకు ఏం దొరుకుతుందో, ఆ నిజమైన ద్రాక్షావల్లి కొన్ని తీగలకి ఇస్తుంది, కొన్ని తీగలకు ఇవ్వడం లేదు. తనకిష్టమైన తీగలకి ఇస్తుంది, తనకిష్టం కాని తీగలకు ఇవ్వడం లేదు. నాకు ఇస్తుందా లేదా అని వేదన పడుతుందా? వేదన పడదు. ఎందుకంటే నేను ఆ కాండములో ఒక తీగనై ఉన్నాను. ఆ కాండము అందించే ప్రతి ఆశీర్వాదం నాకు కూడా అందుతుంది. నేను కిందున్న తీగనైనా, పైనున్న తీగనైనా, ఏ తీగనైనా పర్వాలా. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక కుటుంబములో ఉంటే ఆశీర్వాదం, ఒక దాంపత్యములో ఉంటే ఆశీర్వాదం, మన ఇంటిలో ఆ ప్రభు ఉంటే మనకు ఆశీర్వాదం. ఆయన ఉంటే ఫలింపు ఉంటుంది, ఆయన ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఆయన ఉంటే సంతోషం ఉంటుంది. ఆయన ఉంటే ప్రియులారా, మన జీవితాల్లో దేని కొరకు కూడా, ఏ విషయము కొరకు కూడా నువ్వు చింతపడవలసిన అవసరత లేదు. మన కుటుంబములో ఉన్నటువంటి ప్రభువే ఆయన సమస్తాన్ని కూడా చూచుకునే దేవుడై ఉన్నాడు. కనుక ప్రభువారు ఆ మధురమైన ద్రాక్షారసంగా నీళ్లను మార్చడానికి, ఆ అద్భుతం జరగడానికి ఆయన ఎప్పుడు ఆ వివాహములోనికి వచ్చాడు అని అడిగితే 3వ దినమున అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, ఒక్క దినము ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు అని వాక్యం సెలవిస్తుంది. అనగా 3వ దినం అంటే ఏంటో తెలుసా? 2 దినాలు గడిచిపోయినవి. 3వ దినమున అద్భుతం చేయడానికి, 3వ దినమున ఆయన సూచక క్రియ చేయడానికి, 3వ దినమున ఆయన ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయడానికి. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో ఉంది, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచుని. మళ్ళీ చెప్తున్నాను, ప్రభువారు రాబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చెబుతున్నాను, 3వ దినమునే ఆయన రాబోతూ ఉన్నాడు. 3వ దినమునే ఆయన రాబోతూ ఉన్నాడు. ఒక్క దినము 1000 సంవత్సరాలకు సాదృశ్యమైతే గనక 2 దినాలు గడిచిపోయినవంటే 2000 సంవత్సరాలు గడిచిపోయినవి. ఇప్పుడు మనం ఏ దినములో ఉన్నామని అడిగితే 3వ దినములో ఉన్నాం. అనగా 2000 సంవత్సరాలు గడిచిపోయినవి. 3వ సంవత్సరములోనికి, అనగా దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరము మొదలుకొని 2020లో ఉండని, 21లో ఉండని, 22లో ఉండని, 3వ దినములో మనము దేవుని బిడ్డలారా సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ సమయం
ఎక్కడుది? ఈ గడియ ఎలాంటిది అని అడిగితే క్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమన సమయానికి సాదృశ్యమైంది. ఈ 3వ దినమున యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రాబోతూ ఉన్నాడు. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము 2 సంవత్సరములు గడిచిన తరువాత 3వ సంవత్సరములో దేవుడు అద్భుతము చేయును అని చెప్పి వాక్యములో మనం చూస్తున్నాం. అద్భుతం చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి దినం 3వ దినం. ఆయన మొదట సూచక క్రియ చేసినటువంటి రోజు 3వ రోజు. ప్రియులారా, 2 దినాలు గడిచాయి. 3వ దినములో అద్భుతం జరగబోతుంది, ఆశీర్వాదం జరగబోతుంది. నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసు రాబోతూ ఉన్నాడు. నీ కుటుంబములో నీ చింత, లోకములో ఉన్నటువంటి పాపం, లోకములో ఉన్నటువంటి ప్రతి దేవుని బిడలకు సంభవిస్తున్నటువంటి ప్రతి శోధన నుండి విడిపించడానికి, ప్రతి దుర్మార్గత నుంచి ప్రజలను తప్పించడానికి, దేవుని బిడ్డల నిర్దేవుడుగా ఉన్నటువంటి ప్రజలను తన వశం చేసుకోవడానికి ఆయనే సత్యవంతుడైన దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని, ఆయన వలనే సమస్తము కలిగినదని రుజువు పరుచుకోవడానికి, ప్రతి మోకాలు యేసు నామములో వంగడానికి, ప్రతి నోరు యేసే దేవుడని చెప్పడానికి 3వ దినమున మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏం చేయించు ఉన్నారు. ఆమేన్. ఈ 3వ దినం ఏం దినం ఇది? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచన ప్రకారముగా మనకు తెలుసు, 3వ దినము ఇది పునరుద్ధాన దినము. ఆమేన్. 3వ దినము పునరుద్ధాన దినము. క్రీస్తు సిలువ వేయబడి 3వ దినమున సజీవుడుగా లేపబడిన దినం. సిలువ ఎందుకు వేయబడ్డారు దేవుడు? సర్వమానవాళి యొక్క పాపమును పరిహరించడానికి, సర్వమానవాళి యొక్క పాప క్రయధనముగా దేవుని బిడ్డలారా అర్పించబడడానికి మన ప్రభు అయిన దేవుడు ఆయన 3వ దినమున ఆయన సజీవుడుగా లేపబడ్డాడు. అంటే పాపముల కొరకు చనిపోయాడు. తిరిగి మన నిరీక్షణకు ఆధారమగునట్లుగా ఆయనే సత్యవంతుడైన దేవుడని, ఆయనను ఎవరూ చంపలేరని, ప్రాణము పెట్టుటకును తిరిగి దాన్ని పొందుటకును ఆయన శక్తిమంతుడని, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళను విరిచి ఆయన సజీవుడైన దేవుడని సర్వలోకానికి చాటడానికి ఆయన మృత్యుంజయుడుగా, సజీవుడుగా 3వ దినమున లేచి ఆయన తన దైవ శక్తిని నిరూపించుకున్నాడు. ఒకటి క్రీస్తు మన కొరకు చనిపోయిన దినమైతే, రెండవది నిశ్శబ్దంగా ఆయన సమాధిలో విశ్రాంతి పొందిన దినమైతే, ఈ 3వ దినం ఏంటో తెలుసా? మరణపు తెరలను తెంచుకుని, మరణపు ముళ్ళను విరిచి సజీవుడుగా లేచిన దినము. ఇది విజయోత్సాహపు దినము, ఇది జయము కలిగించే దినము, మరణాన్ని విరిచే దినము, మరణాన్ని సమాధి చేసే దినము. నా ఆత్మీయ జీవితంలో కూడా మనం ఇప్పుడు ఏ దినములో ఉన్నాం తెలుసా? విజయోత్సాహపు దినములో ఉన్నాం, పునరుద్ధానపు సంవత్సరాలలో ఉన్నాం, మహిమ కలిగిన సంవత్సరాలలో ఉన్నాం. ప్రభు నేడో రేపో, ఏ గడియో ఏ సమయమో ఉరిమినట్లుగా దొంగలే మన మధ్యకు దిగి వచ్చే దినములో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించే దినం కాదు, నిశ్శబ్దంగా ఉండే దినం కాదు, సంవత్సరాలు కాదు. ఈ సంవత్సరాలు, ఈ దినము, ఈ 3వ రోజు అద్భుతం చేసే సంవత్సరాలు. ప్రభు రాకడ సమీపమైన ఆయన రాబోతున్న సంవత్సరాలు. నీ జీవితంలో నీ కన్నీరు తుడవబడే సంవత్సరాలు, నీ వేదన నీ దుఃఖము కొట్టివేయబడే సంవత్సరాలు. ఓ దేవుని బిడ్డలారా, శాపాలు ఆశీర్వాదాలయ్యే సంవత్సరాలు. అయ్యో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే దినాలివి, నీ కన్నీరు తుడవబడే దినాలివి. నీ శోధన వేదన, నిన్ను వెంటాడుతున్నటువంటి శత్రువైన సాతానుడి యొక్క కబంధపు హస్తాలలో నుంచి నా దేవుడే స్వయముగా నిన్ను విడిపించే దినాలివి. ఆయన వచ్చేశాడు 3వ దినాన.
అద్భుతం చేయడానికి వచ్చాడు, కొరత తీర్చడానికి వచ్చాడు, అల్లరి పాలవుతున్న వివాహాన్ని, ఆ కుటుంబ ప్రతిష్టను నిలబెట్టడానికి వచ్చాడు. ఆ కుటుంబంలో ఎంతో మంది ఉన్నా, వివాహానికి ఆహ్వానించబడిన బంధుమిత్రులందరూ ఉన్నా, ఆ వివాహంలో ద్రాక్షారసము లేకపోతే ఆ పెళ్లి గొల్లయ్యేది, ఆ ఇంటి ప్రతిష్ట దిగజారిపోయేది, ఆ ఇంటికి అవమానం కలిగేది. ఎవరైనా ఉన్నారా నీ ఇంటిలో ఉన్న కొదువను తీర్చడానికి? ఎవరైనా ఉన్నారా నీ ఇంటికి కలిగినటువంటి అప్రతిష్టను తీసివేయడానికి? ఉన్న బంధువులందరూ నీ ఇంటిలో ఏదైనా ఒక అవమానకరమైన సంఘటన జరిగితే, నీ ఇంటిలో ఏదైనా ఒక అప్రతిష్టకరమైనటువంటి కార్యం జరిగితే ఒక రాయేసేవాళ్లే, నీ వెనక నుంచి ఇంకా 10 మందికి చెప్పేవారే. పెళ్లికి ఎవరిని పిలుస్తాం? దగ్గర బంధువులు, దూరపు బంధువులు, అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు, అందరినీ పిలుస్తాం. పిలిచినప్పుడు ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. మీకు తెలుసా పెళ్లిళ్ళలో గొడవ? మనం 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి, అద్భుతమైన విందును ఏర్పాటు చేసి, ఇన్ని రకాల స్వీట్లు, ఇన్ని రకాల భోజనాలు, మంచి వేటలు వేసి, ఎందుకండి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు పెళ్లికని అడిగితే, మన గొప్పతనాన్ని చాటుకోవాలి, మన ఉన్నతిని చాటుకోవాలి, కలిగిన దానిలో ఆర్భాటంగా వివాహం చేయాలి, వచ్చిన బంధువులందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలి. మంచిది. మరి అలాంటి ఘనత కొరకు పెళ్లి జరుగుతుంటే, ఘనత రావలసిన కుటుంబములో 1000 మందిని ఆహ్వానించుకుంటే 9990 మందికి కడుపు నిండా 16 రకాల వంటకాలు వడ్డించి భోజనాలు పెట్టి వాళ్ళకు తృప్తిపరిచి ఒక 10 మందికి భోజనం తక్కువైపోయింది అనుకోండి, కడుపు నిండా తిన్నోడు కూడా ఏమంటాడో తెలుసా? పెళ్లిలో ఆఖరిలో భోజనాలు లేవురా. ఇది 10 మందికి లేకపోయినా సరే 9990 మంది కడుపు నిండా తిన్నా ఆ ఘనత చెప్పుకోరు. 10 మందికి తక్కువైతే ఆఖరిలో భోజనాలు లేవు, ఆఖరిలో భోజనాలు ఏం పెట్టలేదంట, సాంబార్లో నీళ్లు కలిపారంట. ఎన్ని మాటలు మాట్లాడతారో. దాంతో దేవుని బిడ్డలారా, ఇంత ఖర్చు పెట్టాం, ఎంతమందికి భోజనం పెట్టాం, ఆఖరిలో 10 మందికి భోజనం పెట్టలేకపోయినందుకు ఎంత అవమానం కలిగిందని చెప్పి ఆ కుటుంబం ఎంత వేదన పడతారో చెప్పలేం. నేను అంటున్నాను, మరి కుటుంబానికి ఒక అవమానం కలిగే పరిస్థితి వచ్చింది, ద్రాక్షరసం లేదు, ఆ విందులో ప్రధానమైనది ద్రాక్షరసమే కనుక మరి ద్రాక్షరసం రుచిగా ఉండడం వల్ల ఎక్కువ తాగేశారు, వడ్డించే వాళ్ళు కొరత లేకుండా వడ్డించేశారో, లేక అనుకున్న దానికంటే ఆహ్వానితులు ఎక్కువ మంది వచ్చారో, అంచనా తక్కువ వేశారో, ఏం జరిగిందో ఆ వివాహంలో మనకు తెలియదు. కానీ మెట్టుకు ద్రాక్షారసం మాత్రం కొదువయింది. ప్రియులరా, ఎవరైనా ఈ కుటుంబంలో కలిగిన ఈ అవమానాన్ని తీర్చగలరా? భార్య వైపోళ్ళు, భర్త వైపోళ్ళు, వియ్యం అందుకున్న వాళ్ళు, వియ్యంకుల వారు ఎవరైనా ఈ కుటుంబ మర్యాద కాపాడగలరా? ఎవరైనా ఈ కుటుంబ ప్రతిష్ట కాపాడగలరా? ఇప్పటికిప్పుడు ఎవరైనా అద్భుతం చేయగలరా? ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ప్రియ చెల్లి, నీకు కూడా చెప్తున్నాను, నువ్వు వెనక్కి చూసుకుని నాకేంటండి మా ఊళ్ళు అందరూ ఉన్నారు, నేను చిటికేస్తే వచ్చేస్తారు, మాకు ఇటువైపు బోళ్ళు ఎంతమంది ఉన్నారు, అటువైపు బోళ్ళు ఎంతమంది ఉన్నారు, పిలు అందరూ వస్తారు, భోజనం చేసి వెళ్తారు, పిలు అందరూ వస్తారు. నీ వెనకాలండి బాగుంటే బాగా ఉన్నట్టుంది, బాగా పెట్టింది అంటారు. బాగా పెట్టలేకపోతే ఉంది కదా పెట్టొచ్చు కదా అంటారు. ఎవరు? మన భోజనం తినే. అలాగే దేవుని బిడ్డలు అనడానికి నీ వైపు, అటువైపు, ఇటువైపు ఉంటారు. పాపం నిజంగా ప్రేమించే వాళ్ళు ఉండి, అమ్మా ఏంటి మరి ఇలా జరిగిపోయింది, ఏమనుకోకు, జాలిగా నిన్ను ఆదరించి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంతే తప్ప నీ అక్కర తీర్చేవారు ఉండరు. కనుక ఈరోజు
దైవిక కుటుంబాలలో కలిగిన కొరత, కలిగిన అవమానం, కలిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేవాడు ఒక ఆయన మన కుటుంబాల్లో ఉన్నాడు. ఆయనే ద్రాక్షావల్లి అయిన యేసు, అద్భుతాలు చేసే యేసు, కుదువ తీర్చే యేసు, అవమానాన్ని కొట్టివేసే యేసు, అద్భుతం చేసే దేవుడు ఆయన. నీ బంధువులెవ్వరూ చేయలేని అద్భుతం, నీ కుటుంబములో ఎవ్వరూ చూపని ప్రేమ, ఎవరి వలన సాధ్యము కాని కార్యాన్ని దేవుడు తన కృపలో నీ కుటుంబ ప్రతిష్ట కొరకు, నీ కుటుంబ మర్యాద కొరకు, నీ కుటుంబం యొక్క కొదువ తీర్చబడడం కొరకు దేవుడు అద్భుతం చేయగలడు. నీ పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, నీ అప్పు విషయములో, నీ కష్టము విషయములో, నీ అనారోగ్య విషయములో, ఏ కొదువైనా కానీ, ద్రాక్షారసం కొదువైందంటే అర్థం ఏంటో తెలుసా? ఆనందం కొదువైంది, సంతోషం కొదువైంది, సమాధానం కొదువైంది, క్రీస్తు కొదువయ్యాడు, ఆత్మీయత కొదువైంది. నా కుటుంబంలో ఆర్థిక అప్పు బాధల్లోకి వెళ్ళిపోయాను, నా కుటుంబంలో అయ్యో సమస్యల్లో చిక్కుబడిపోయా, నా కుటుంబం అంతా ఒక భయంకరమైన శోధనలో పడిపోయింది, నా కుటుంబం అంతా ఆస్తి తగాదాల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను, నా కుటుంబంలో ఉన్న చింత నా భర్త మారు మనసు పొందాలన్నా, నా కుటుంబంలో నా బిడ్డలు మారు మనసు పొందాలన్నా. అయ్యో దేవుని బిడ్డలారా, ఇది వేదన కాదా? కుటుంబానికి ఇది సంతోషం కాదా? మంచి ఇల్లు కట్టుకున్నావు, డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి, మంచి ఫర్నిచర్ ఉంది, సోఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎన్నో నీ ఇంట్లో అలంకరించుకున్నా. ఇవేమీ సంతోషం ఇవ్వలేవు. ఇవేమీ కూడా కొదువ వలన కలిగేటువంటి, నష్టము వలన కలిగేటువంటి, ఒక మారు మనసు పొందని వాడు నీ ఇంటిలో ఉండడం వల్ల కలిగేటువంటి, అప్పుల వలన కలిగేటువంటి, ఆత్మీయ లోపం వలన కలిగేటువంటి, దేవుని బిడ్డలారా, ఆ నష్టము నుంచి, ఆ కష్టము నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి ఇవేమీ కూడా మనల్ని తప్పించలేవు. అందుకే అలాంటి కష్ట నష్టాల నుంచి, శోధన నుంచి, అవమానము నుంచి తప్పించగలిగిన వాడు మన బంధువులు ఎవరిలో లేరు, మన రక్త సంబంధులు ఎవరిలో లేరు, మనం నమ్మిన వాళ్ళు ఎవరిలో కూడా లేరు. మనల్ని కాపాడగలిగిన వాడు, రక్షించగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆమేన్, ఆమేన్. అడ్రస్ డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 534301. Our email ID melukolupu-swaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపు-స్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 7675988768.